హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈరోజు మనతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పాలా, ఇప్పుడు మెయిన్ లీడ్గా వచ్చేసింది ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పాలి, కావ్య. సో ఓ చెలియా అనే మూవీతో ఒక మంచి లీడ్ రోల్లో అయితే మనకు కనిపించబోతున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకుందాం. హలో హలో హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు మెయిన్ లీడ్ వరకు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. లైక్ చిన్నప్పటి నుంచి చిన్నగా చేస్తూ రీసెంట్గా సార్ వరకు అన్నీ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి మెయిన్ నా పేరెంట్స్ సపోర్ట్, మా మదర్ అండ్ మా ఫాదర్ వల్లనే ఇంతవరకు వచ్చానని చెప్తాను నేను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసిన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ? ఆబ్వియస్లీ సార్ ధనుష్ గారిది సార్. ఆ మూవీ నాకు చాలా ఇష్టం. సో అది ఇప్పుడు అంటే లీడ్ రోల్గా చేయడం జరిగింది. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చూడని కావేరిని కొత్తగా చూస్తారు. చెప్పలేదు కానీ హారర్ జోనర్ కూడా ఉంది ఈ మూవీలో. సో నాకే కొత్తగా ఛాలెంజింగ్ రోల్ అని చెప్పుకోవచ్చు. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ ఆబ్వియస్లీ. అండ్ ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి, సో ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు? చాలా మంది ఉన్నారు, చెప్పాలంటే అందరూ ఫేవరెట్. అందరి నుంచి చూసి మనం ఇన్స్పైర్ అవుతాం కదా. సో అందరూ ఇష్టమే, సింగిల్ అని ఎవరు లేరు. అందరూ ఇష్టమే. డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా కావ్య? డ్రీమ్ రోల్స్ అంటూ ఏం లేదు. ఏ రోల్ వచ్చినా నాకు ఛాలెంజింగ్గా ఉండి నేను చెయ్యగలిగేది అలా ఏ రోల్ వచ్చినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో చాలామంది తక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో ఒక తెలుగు అమ్మాయిగా నువ్వు ఇన్ని రోజులు సస్టైన్ అవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. సో నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్, పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే మీడియా కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను నేను. అండ్ నా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అది లేదు. అండ్ మీడియా కాకుండా మూవీ ఇండస్ట్రీ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది, దానివల్ల ఇక్కడి వరకు ఉన్నాను. తెలుగు అమ్మాయి అలా ఏం లేదు, దిల్ సపోర్ట్. తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయరని ఏం లేదు, కంపల్సరీ అందరినీ సపోర్ట్ చేస్తారు. సినిమా లవర్స్ కూడా సపోర్ట్ చేస్తారు, అలాగే మూవీ లవర్స్ అందరు సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా ఓ చెలియాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఓ చెలియా మూవీ గురించి ఆడియన్స్కి కొన్ని మాటలు. సో ఓ చెలియా మేము అందరం చాలా కష్టపడి మనసు పెట్టి చేసాము, అందరు చేస్తారు. అండ్ మా డైరెక్టర్ సార్ కానీ, డిఓపి సార్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మా హీరో ప్రణవ్ కానీ అందరం చాలా కష్టపడి చేసాము. మీరు అందరూ మా మూవీ మార్చ్, ఇంకా మేము డేట్ ఫిక్స్ కాలేదు, అలాగే చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు. సో మీరు అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. సో చూసారు కదా, కావ్య అయితే ఓ చెలియా మూవీలో ఒక మంచి లీడ్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. సో ఇప్పుడు వరకు ఆదరించారు కాబట్టి ఇక మీద కూడా ఆదరిద్దాం. సో ఇది కావ్యతో ఈరోజు చిన్న చిట్టాట్. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.